తెలుగు చిత్ర పరిశ్రమతో తాడో పేడో తేల్చుకునేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చిత్ర సీమ ప్రముఖులతో ఏపీ ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞత లేదన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా ప్రతినిధి బృందం వచ్చి మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రిని కలిశారా, కలవాలని తెలియదా, గత ప్రభుత్వ చీతరింపులు ఇప్పుడే మర్చిపోయారా అని ప్రశ్నించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఇంత నిర్లక్ష్యం పనికిరాదని, ఇక ప్రభుత్వం నుంచి వ్యక్తిగత చర్చలు ఉండవు, ఆయా క్రాఫ్ట్ ప్రతినిధులు బృందంగా రావాల్సిందేనన్నారు. ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమకు హోదా కల్పించి అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తుంటే కనీస మర్యాద ఉండక్కర్లేదా, బాధ్యత లేదా? ఎవరికి అవసరం అయినప్పుడు వారు వచ్చి కలిసి వారి సినిమాల టికెట్లు రేట్లు పెంచుకొని వెళితే పని అయిపోయినట్లేనా? చిత్ర పరిశ్రమ అభివృద్ధి చేద్దామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పినా వినిపించడం లేదా? త్వరలో సినిమా అభివృద్ధి పాలసీ ప్రవేశపెడతామంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమామహేశ్వరి అందిస్తారు. ఉమామహేశ్వరి. ఎస్ దేవిక, మనం చూడొచ్చు గత 2 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ ఎంత వైరల్ అవుతుందో, దీని గురించి సినీ పరిశ్రమ నుంచి బయట నుంచి కూడా చాలా మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవరు పవన్ కళ్యాణ్ గారిని మర్యాద పూర్వకంగా కూడా వెళ్ళి కలవని పరిస్థితి ఉంది. అసలు ముందుగా అసలు సినీ పరిశ్రమ గురించి ఆయన చాలా మాట్లాడడం జరిగింది. దాని గురించి చూద్దాం. తెలుగు చిత్ర పరిశ్రమకు ఇంత నిర్లక్ష్యమా అనే ఒక మాట మాట్లాడారు. ఏడాది అవుతున్నా ప్రతినిధి బృందం వచ్చి మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రిని కలిశారా అనే ఒక మాట లేవనెత్తారు. అంటే ఇప్పుడు వరకు ఎవరు వెళ్ళడం అనేది జరగలేదు. ఇప్పుడు వరకు ఆయన దగ్గరికి వెళ్ళి మర్యాద పూర్వకంగా కలవడానికి కూడా వెళ్ళలేదు. అది కూడా మీకు తెలియదా? మినిమం ఇది కూడా తెలియదా? కంగ్రాచులేషన్స్ అయినా సరే లేదు, ఎవరి టికెట్స్ వాళ్ళ కోసం వెళ్తున్నారు తప్ప వెళ్ళి కనీసము మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది ఇంకా డెవలప్ చేద్దాము అని చెప్పి మాట్లాడడం కూడా తెలియదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అవడం జరిగింది. మరొక విషయం కూడా గుర్తు చేశారు. గత ప్రభుత్వం లాగా చీదరింపులు అప్పుడే మర్చిపోయారా అని. పోయినసారి అందరూ కూడా వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఎంత బతిలాడించుకున్నారు, ఎన్ని జరిగినాయి అనేది మీడియా చూశారు, అందరూ చూశారు. సో అలాంటి చీదరింపులు మీరు అప్పుడే మర్చిపోయారా? ఈ ప్రభుత్వం నుంచి వ్యక్తిగత చర్చలు ఉండవు అండ్ ఎలాంటి చర్చలకి ప్రైవేట్ గా మేము పర్మిషన్ కూడా ఇవ్వను, కంపల్సరీ ఆయా క్రాఫ్ట్ ప్రతినిధులు బృందంగా రావాల్సిందే అని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు సినిమా పరిశ్రమ నుంచి ఎవరైనా సరే ఏ అవసరం ఉన్నా పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ తీసుకొని వ్యక్తిగతంగా వెళ్ళి కలవడం, మాకు పని కావాలి, లేదు పెంచండి, టికెట్ రేట్స్ ఇలా కావాలి ఇట్లా అని చెప్పి మాట్లాడడం జరిగింది. బట్ ఇప్పుడు వరకు ఎవరు మర్యాద పూర్వకంగా సినీ పరిశ్రమ అందరూ కలిసి లేదు ఇలా అభివృద్ధి చేయాలనుకుంటున్నాము, మాకు సపోర్ట్ చేయండి, లేదు ఇలా చేస్తే బాగుంటుంది, ఇప్పుడు వరకు మాకు ఇలాంటి ఫెసిలిటీస్ లేవు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఆంధ్రప్రదేశ్ చిత్ర పరిశ్రమ కూడా నేను కంపల్సరీ అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాను, ఇక్కడ చేసుకునే వాళ్ళకి రాయితీస్ ఇస్తాను, ఇక్కడ చేసుకునే వాళ్ళకి ఫర్దర్ గా నేను ఇంకా ల్యాండ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను అని చెప్పేసి చాలా సార్లు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. బట్ కనీస మర్యాద కూడా మీరు కనీసం రావట్లేదు, ఉండక్కర్లేదా, మీకు ఆ బాధ్యత లేదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. ఎవరికి అవసరమైనప్పుడు వారు వచ్చి కలిసి వారి సినిమా టికెట్ రేట్లు పెంచుకొని వెళ్తే పని అయిపోయినట్లేనా? చిత్ర పరిశ్రమ అభివృద్ధి చేద్దామని ఉప ముఖ్యమంత్రి గారే చెప్తున్నా కూడా కనీసం ఎవరు పట్టించుకొని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఎందుకు అంటే ఇంత ముందు వరకు కూడా లాస్ట్ గవర్నమెంట్ చూసుకుంటే కనుక మనం కనీసం వాళ్ళు మినిమం రెస్పెక్ట్ అనేది లేకోకుండా ఎంతో వెయిట్ చేయించి ఎన్నిసార్లు ఇది చేశారు. బట్ ఈ రోజు ఇప్పటికి వచ్చి ఈ గవర్నమెంట్ వచ్చి 1 year అవుతుంది. కనీసం పెద్దవాళ్ళు అందరూ కలిసి ఎవరెవరైతే ఈ కమిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో కంపల్సరీ మాకు ఇది సొల్యూషన్ చేయండి, మేము ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నాము అని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వరకు కనీసం ఎవరు మర్యాద పూర్వకంగా కలవడం కూడా లేదు.
ఇప్పుడు కూడా ఇది తెర మీదకి ఎందుకు వచ్చిందంటే ఇంకా కలవడం పక్కన పెడితే ఆయన సినిమాను కూడా ఆపేద్దామా అని చెప్పేసి కొంతమంది పెద్దలు, దానిలో ఉన్న పెద్దలు కావాలని చెప్పి డిస్ట్రిబ్యూటర్ని వాళ్ళని కదిపి థియేటర్స్ ను కూడా బంద్ తీసుకొచ్చే పరిస్థితి ఉంది దేవిక. అంటే ఉమా, ఇప్పుడు ఎట్లా అంటే సినిమా థియేటర్స్ బంద్ అన్నారు కదా, దానికి ప్రతీకారంగా మాట్లాడి ఉండొచ్చు అంటారా మరి? సినిమా థియేటర్స్ బంద్ ప్రతీకారంగా కాదు దేవిక, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. వన్ ఆఫ్ ది రీజన్ అదని మనం చెప్పలేము. ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మనం రీసెంట్ గా చూసుకుంటే భైరవం దీనిలో కూడా మన సినిమా దీనికి సంబంధించిన కందులు దుర్గేష్ గారు మాట్లాడడం జరిగింది. ఇక్కడ మేము అభివృద్ధి చేద్దాం అనుకుంటాము, ఇక్కడ షూట్ చేయడానికి మీరు రండి, ఇక్కడ చేసే వాళ్ళకి మేము రాయితీస్ ఇస్తాము, డిస్కౌంట్స్ ఇస్తాము, సో ప్లేసెస్ కూడా ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడు కాదు, గవర్నమెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు వాళ్ళు చెప్తూనే ఉన్నారు, 2-3 సార్లు చెప్పారు. బట్ ఈ టైంలో, ఈ థియేటర్స్ క్లోజ్ టైంలో ఇది కూడా అది వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప, గవర్నమెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, టీడీపీ కూటమి గవర్నమెంట్ కానివ్వండి, వాళ్ళు ఎప్పుడు వామ్ వెల్కమ్ తో ఉన్నప్పటికీ కానీ చిత్ర పరిశ్రమ నుంచి ఎవరు వెళ్ళడం అనేది జరగలేదు. ఎవరు స్వలాభాల కోసం వాళ్ళు వెళ్ళి నా సినిమా రిలీజ్ అవుతుంది, నా టికెట్ రేట్లు పెంచండి, లేదు అంటే నా సినిమా అప్పుడు ఉంది, దీనికి సంబంధించి నాకు రేట్లు పెంచండి, లేదు నాకు ఇంకొక అవసరం ఉంది, పర్సనల్ గా ఇది చేయండి సినిమాకి సంబంధించి అని మాట్లాడడం తప్ప, ఇది మన సినిమా పరిశ్రమ, సినిమా పరిశ్రమకి ఇది కావాలి, ఇది మాకు అవసరము, మాకు ఇక్కడ ప్రెసెంట్ ఈ సిచ్యువేషన్ లేదు, ఇక్కడ ఇది లేదు, ఒక ఫండ్స్ లేవు, లేదు అంటే ఇంకొకటి లేదు అనేది ఒక్కళ్ళు కూడా గ్రూప్ గా వెళ్ళి, మనం ఇప్పుడు ఒక మీటింగ్ కూడా జరగలేదు దేంతో, వీళ్ళు మొత్తం కలిసి వెళ్ళడం అనేది ఒకసారి కూడా మీరు చూస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేశ్వరి.